హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! స్పైసీగా మటన్ కర్రీ అనమాట. సో, దానికోసం మటన్ అయితే తీసుకున్నా అండి. మటన్ ముందే కొంచెం నీట్‌గా వాష్ చేసుకొని, అందులో ఎక్స్ట్రా చెత్త ఏమైనా ఉంటే అన్నీ కూడా నీట్‌గా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి. సో, అప్పుడు వాష్ చేసుకొని దాన్నైతే నేను కుక్కర్‌లో విజిల్స్ వేయించుకోవడం కోసం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక్లూడ్ చేయట్లేదండి. ఓన్లీ అల్లం అయితే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఉండేలా పీస్ తీసుకొని దాన్ని అయితే కచ్చాపచ్చాగా దంచుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పీసెస్ అనేవి మెత్తగా త్వరగా కుక్ అవ్వడం కోసం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక టిప్ అనమాట మటన్ ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం. అండ్ మనం ఇంకా ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను యాడ్ చేయలేదు. ఇంకా మనం బొప్పాయి పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బొప్పాయి పీసెస్ కూడా త్వరగా కుక్ అవ్వడం కోసం యాడ్ చేస్తారనమాట బయట. ఇంకా నేను మూత అయితే పెట్టేసుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. సో, సిమ్లోనే పెట్టుకుంటాను. అండ్ 5 to 6 విజిల్స్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి. మటన్ కదా, సో ఫాస్ట్గా కుక్ అవ్వదు. సిమ్లో ఉంటేనే కొంచెం బాగా కుక్ అవుతుంది అనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే కర్రీ అనేది టేస్ట్ స్వీట్ వచ్చేస్తుందండి. సో, మీరు ఎంత తీసుకున్నారో వెయిట్ మటన్ దాన్ని బట్టి మీరు పీసెస్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోండి. సో, పచ్చిమిర్చి కూడా నేను కర్రీలో ఇంక్లూడ్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. నేను కొత్తిమీర తీసుకున్నాను. ఇంట్లో విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా. సో, ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో జీలకర్ర 1 స్టార్ అనేసి అయితే తీసుకున్నాను. మిగిలిన స్పైసెస్ అనమాట. ఇలాచీ అయితే తీసుకున్నాను. అండ్ లవంగాలు, దాల్చిన చెక్క అండి 1 ఇంచ్ ఉండేలా దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా అయితే నేను యాడ్ చేయట్లేదండి. ఇందులోనే దీంతో పాటే నేను గ్రైండ్ చేసుకోవడం కోసం ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ధనియాలు, మిరియాలు అయితే యాడ్ చేశానండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. ఆల్రెడీ కొంచెం అల్లం ముక్క అయితే ముందే కుక్కర్లో యాడ్ చేసాం కదా. సో, ఇంకొంచెం ముక్కలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో, ఇదంతా నీట్గా స్మూత్గా పేస్ట్ అయ్యేలా మనం మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ వేస్తే మిక్సీ పట్టేటప్పుడు మనకి పేస్ట్ అనేది ఫాస్ట్గా అవుతుంది అండ్ బాగా మెత్తగా కూడా అవుతుంది. అప్పుడే కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. లేదంటే అది నోటికి తగిలి అంత బాగోదండి. చేదు చేదుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో, చూసారు కదా, పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అండ్ కర్రీకి కావాల్సినవి కూడా రెడీగా ఉన్నాయి. అండ్ విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం కుక్కర్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి ప్రెషర్ పోయే వరకు. సో, అంతలోపు బాండీ అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయలని. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో, దగ్గరుండి కలుపుకొని ఉల్లిపాయలు మగ్గించుకుంటే బాగా ఉడుకుతాయండి. అవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, నేనైతే ఇప్పుడు మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి కూడా బాగా ఉడుకుతుందండి. ఉడికే వరకు మనం కలుపుకొని చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. బాగా మగ్గిపోయాయండి ఉల్లిపాయలు. సో, ఇప్పుడు కుక్కర్ అయితే తీసేసి నేను ఆ పీసెస్ని ఉల్లిపాయల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా కర్రీలోనే అయితే యూస్ చేసేసుకుంటాం. సో, వాటర్ కూడా బయట ఏం పడేయాల్సిన అవసరం లేదు. సో, మోస్ట్ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోనే ఉంటుందండి. ఎందుకంటే పీసెస్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది కాబట్టి కర్రీలోనే ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. బాగా కలిపేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. మిగిలిన స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవడమే. మటన్ కర్రీ కదా, నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటాను. సో, దానికోసం కారం అయితే ఎక్కువ వేస్తున్నాను. అవన్నీ కూడా బాగా పీసెస్కి పట్టేటట్టు మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని కాసేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత ఆల్రెడీ ముందు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడు కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది.
చూసారు కదా కర్రీ అయితే కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుని మసాలా పేస్ట్ కుక్ అవ్వడం కోసం అనమాట. సో అన్నీ బాగా కలిసేలాగా ప్రతి పీస్కి మనం మసాలా పట్టేలాగా మనం అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత అయితే పెట్టుకొని స్టవ్ అయితే మీడియంలోనే పెట్టుకొని, మరి హైలో అయితే మాడిపోతుంది కాబట్టి మీడియం టు లోలో పెట్టుకొని దగ్గరుండి కుక్ చేసుకోవడమే. వాటర్ అయితే కొంచెం దగ్గర పడితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మీ మీ స్పైసెస్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదన్నమాట టేస్ట్ చేస్తే, సో సాల్ట్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. తక్కువైనా పర్లేదు కానీ బట్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది మనం రెక్టిఫై చేయలేం కదా, సో దానికోసమే తక్కువ తక్కువ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. నేనైతే మూత పెట్టేసి దగ్గరుండి కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది, ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది. కొంచెం దగ్గరగా అయితే కుక్ అయ్యే వరకు నేనైతే కుక్ చేసుకుంటాను. ఈ కర్రీ ఏంటంటే రైస్, రోటీ, చపాతీ, ఫ్లేవర్ రైస్లో కూడా బాగుంటుంది. బట్ నాకేంటంటే రైస్లోకి తింటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో దానికోసం నాకు ఫ్లేవర్డ్ రైసెస్లో కన్నా కూడా నార్మల్ రైస్లోకి కర్రీ తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందని నేనైతే నార్మల్ రైస్లోనే తింటానండి ఎక్కువ. సో చూసారు కదా పీస్ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.